ఈ రోజులలో సామాన్యుడు బంగారం గాని ప్లేసెస్ గాని అస్సలు కొనరాకుండా ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్లేసెస్ అసలు చెప్పరాకుండా ఉంది. ఇట్లా చూస్తే ఇట్లా పెరిగిపోతున్నాయి ప్లేసెస్ అన్ని. అయితే రియల్ ఎస్టేట్ లో ఒక 10 సంవత్సరాల ముందు ఎట్లుండే ప్లేసెస్ రేట్స్ ఇప్పుడు ఎట్లున్నాయి, ఒక ఫ్లాట్ విలువ ఒక గజానికి అప్పుడు 10 సంవత్సరాల ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అనే విషయాలన్నీ ఇక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. మనం రండి నాతో పాటు. బాచుపల్లిలో మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒక 10 సంవత్సరాల ముందు బాచుపల్లిలో ప్లేసెస్ రేట్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇదివరలో బాచ్పల్లి అంటే తక్కువ రేట్లో ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా కూడా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఎక్కువగా రేట్లు 70,000 75,000 ఇట్లా అమ్ముతున్నాయి. ప్లేసెస్ అయితే నెంబర్ వన్గా ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. అది 200 ఫీట్ రోడ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నెంబర్ వన్. ఓకే. హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో కొంటే మంచిది అంటారు? హైదరాబాద్లో గచ్చిబౌలిని చాలా కూకపేట నార్సింగ్ ఈ ఏరియాలో ఉన్న నెంబర్ వన్. ఓకే. బాచుపల్లిలో ఇంకా డెవలప్ అవుతుందా? అవుతుంది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు? మేము ఇప్పుడు 23 ఇయర్స్ ఉంటాం. ఓకే. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుంటుండే? మేము ఇక్కడ 22లో వచ్చేటప్పటికి ఈ మయూరి నగర్లో 4,000 3,000 ఇట్లా ఉండేది. ఓకే. గజం. ఓకే. ఈ రోజు ప్రజెంట్ అయితే 1,20,000 రూపాయలు బాగా పెరిగింది. ఓకే. ఎందుకంత పెరిగింది అంటారు అంత తొందరగా, అంత షార్ట్ టైం లో? అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జనాభా వస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా జనాభా వస్తున్నారు. దానివల్ల డెవలప్మెంట్ ఫుల్గా అవుతుంది. ఓకే. ఓకే. మీరు అమ్ముతుంటారా? అమ్ముతుంటాం, కొంటుంటాం. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు ఆ ఫీల్డ్ లో? అంటే ఈ ఫీల్డ్ లో మేము ఇంచుమించు 20 ఇయర్స్ ఉన్నాం. ఓకే. మీరు ఎంతకు అమ్ముతున్నారు గజం? మేము ఎంత అమ్ముతాడు కొన్న దాన్ని బట్టి ఉంటుంది. 1,00,000 రూపాయలు కొన్నామంటే 1,000 రూపాయలు వేసి అమ్ముతాం, 2,000 వేసి అమ్ముతాం, అట్లా చేస్తాం. ఓకే. ఓకే. ఇక్కడ కొనొచ్చు అంటారు అయితే? బాచుపల్లిలో కొనొచ్చు, ఇక్కడ ఏరియా కూడా కొంటున్నారు, అందరూ కొంటారు కూడా. ఏరియా డెవలప్ హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఎక్కడ డెవలప్ అవ్వదు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఫుల్ డెవలప్మెంట్లో ఉంది. మన ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే మంచి రాష్ట్రంగా ఇది అభివృద్ధి అవుతుంది 100% కూడా. ఇంకా డెవలప్ అవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్లో అవ్వాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుంది. ఓకే. అంతమించి అది హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ నెంబర్ వన్. ఓకే. 100% నా అనుభవం ప్రకారంగా అయితే. ఓకే. ఫ్యూచర్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది. హైదరాబాద్ నెంబర్ వన్. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? 100% మంచిది. ఓకే. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం 100% ఉంది. ఓకే. థ్యాంక్ యూ. ఒక 10 ఇయర్స్ ముందు రియల్ ఎస్టేట్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎప్పుడు తగ్గింది, స్లంప్ అనేది ఎప్పుడు లేదమ్మా. ఫస్ట్ నుండి అయినా కానీ తగ్గినా కానీ యావరేజ్ రేట్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉన్నాయి. 10 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, సిటీ కూడా హ్యూజ్గా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇక్కడేనా? అవునండి, బై బర్త్ ఇక్కడ. 10 ఇయర్స్ బై బర్త్. ఇక్కడ మీరు చిన్నప్పుడు చూస్తున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంది మీ ఏరియా? మా ఏరియా చిన్నప్పుడు మేము కూకట్పల్లి ఏరియా అయితే టోటల్గా విలేజ్ టైపే ఉంది. అసలు సిటీకి అవుట్స్కట్ అనే లాగా ఉండేది. మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సిటీ నుండి వస్తే ఇది ఒక విలేజ్ లాగా ఉండేది, ఉంది విలేజ్కి వచ్చినాం అన్న ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇదే సిటీ అయిపోయింది. అదే డిఫరెన్స్. ఇప్పుడు అక్కడికన్నా ఎక్కువ పొటెన్షియల్ ఇక్కడ ఎక్కువైంది. జనరల్ గా ఊర్లో ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే చాలు, అంటే ఒక ఫ్లాట్ ఉన్నా చాలు రిచ్ వాళ్ళు అనుకుంటున్నారు. అది నిజమేనా? రిచ్ అని కాదు, కానీ ఏంటంటే విలేజెస్ లో వాళ్ళకి ల్యాండ్ కల్టివేషన్ ఇప్పుడు నార్మల్ గా మన ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అక్కడ కూడా అదేంటి కల్టివేషన్ పెరిగింది, వాటర్ వచ్చి అంతా బాగా అయింది కాబట్టి వాల్యుయేషన్ బాగానే ఉంది. కానీ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా కానీ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సిటీస్ అంటే కొంచెం అదొక గొప్ప విషయం, అక్కడ ఇల్లు ఉండడం అనేది ఉంటుంది తప్ప ఇక్కడ కష్టాలు ఉన్నాయి, అక్కడ కష్టాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా చూసుకుంటే అక్కడ హ్యాపీగా ఉండాలనుకుంటే పొలం ఉండి ఒక 4 ఎకరాల పొలం ఉంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు కూడా. అదేంటంటే సిటీ అంటే సిటీ లైఫ్ ఈజ్ డిఫరెంట్ కదా. సిటీలో ఉన్నారు అనే దాంట్లో కొంచెం అదేమంటారు వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంతే సింపుల్. మీకు తెలిసినప్పుడు గజం ఎంత ఉంటుండే, ఇప్పుడు ఎంత ఉంది?
గజం వాల్యూ ఇప్పుడు అప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అప్పుడు 10,000 ఒక 2-3 వేలు ఉన్న గజము ఇప్పుడు ఈజీగా దగ్గర దగ్గర 40-50 వేలు వరకు వచ్చింది. అంత డిఫరెన్స్ వచ్చింది. అది దానికి కారణం ఏమంటారు? అదే దేనికైనా కానీ ఒక సిటీలో వాల్యూ పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అంటే డిఫరెంట్ ఇది ఎంప్లాయ్మెంట్ పెరగడము, ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా స్టేబుల్గా అన్ని ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఏమంటారు వలసలు పెరుగుతాయి విలేజెస్ నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి. ఎస్పెషల్లీ హైదరాబాద్ కాస్మోపాలిటన్ కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ నుండి ఇక్కడ వచ్చి హ్యాపీ దే లీడ్ హ్యాపీ లైఫ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీరు చిన్నప్పుడు పొల్యూషన్ అదంతా ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిపోయింది ట్రాఫిక్ గానీ పొల్యూషన్ గానీ హైదరాబాద్ లో మెయిన్ గా? మేము చిన్నప్పుడు పొల్యూషన్ కంపేర్ చేస్తే అప్పుడు అసలు పొల్యూషన్ అనేది చాలా తక్కువ. ఒక కార్ కనిపించడానికే, ఒక కారు కనిపించింది అంటే అంబాసిడర్ కార్, అది కూడా ఆ కార్ కనిపిస్తేనే గొప్ప. దాంట్లో ఎక్కామంటే ఓ కార్లో ఎక్కినామన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు గల్లీ గల్లీకి కార్లు అయిపోయినాయి, పొల్యూషన్ పెరిగిపోయింది. వింటర్ కూడా సమ్మర్ లాగా ఉండిపోతుంది. అప్పుడు హైదరాబాద్లో మేము చలికాలం వచ్చిందంటే రగ్గులు కప్పుకొని పడుకునేది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. పొల్యూషన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ కన్నా ఎక్కువ 300-400 టైమ్స్ పెరిగిపోయింది. అందుకే జనాలందరూ రింగ్ రోడ్స్ దగ్గర, ఎయిర్పోర్ట్ కి దగ్గరలో అట్లా తీసుకోవాలనుకుంటున్నారు. అది నిజమా, లేకపోతే లేదు హైదరాబాద్ మొత్తం ప్లేసెస్ పెరిగినాయి అన్నది నిజమా? హైదరాబాద్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ పెరిగింది. ఆ ఓఆర్ఆర్ ఇవన్నీ చెప్పేది ఏంటంటే కొంచెం అంటే ఇన్సైడ్ ది సిటీ ఏంటంటే కంజెస్టెడ్ అయిపోయింది. ఓఆర్ఆర్ సైడ్ వెళ్తే ఏంటంటే మీకు కొంచెం ఓపెన్ ప్లేసెస్ అట్లాంటివి ఎక్కువ ఉంటున్నాయి. ప్లస్ ఏంటంటే మెయిన్గా మైగ్రేట్ అయిన పీపుల్కి వాళ్ళకి ఏంటంటే అది ఈజీగా అయిపోయింది. కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ వల్ల అవి ఎక్కువ అవుట్ ఆఫ్ ది అవుట్స్కట్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఓఆర్ఆర్కి ప్లస్ వాళ్ళకి మైగ్రెంట్స్కి రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా? 100% భూమి పైన ఇన్వెస్ట్ చేయడం అనేది ఎవరికైనా కానీ సజెస్టబుల్ అండి. 100% దేనికైనా మనం లైఫ్లో ఏదైనా కానీ ఒక 100 గజాలు భూమి తీసుకున్న వాడికి ఎప్పుడైనా కానీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ లో భూమి తీసుకోవడం బెటరా, ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా తీసుకోవడం బెటర్? అంటే భూమి అనేది ఎక్కడైనా తీసుకోవచ్చమ్మా, హైదరాబాద్ అనే కాదు. మన బడ్జెట్ని బట్టి, మన కేపబిలిటీ, మనము రేట్స్ ఇప్పుడు హైదరాబాద్లో తీసుకోవాలంటే మినిమం ₹1,00,00,000 లేనిది అసలు రావట్లేదు. అట్లాంటిది విలేజెస్లో కూడా ఇప్పుడు అన్ని చోట్ల పెరుగుతున్నాయి. టౌన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఎక్కడైనా భూమి ఉండడం అనేది ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు హైదరాబాద్ లో జనాలు పెరుగుతున్నారు, వాటర్ క్రైసిస్ ఎక్కడ ఏ ఏరియా పోయినా వాటర్ క్రైసిస్ ఉన్నాయి. అసలు ఎందుకు వాటర్ క్రైసిస్ వచ్చినాయి, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? మేము చిన్నప్పుడు ఉన్న వాటర్ క్రైసిస్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్న వాటర్ క్రైసిస్ చాలా తక్కువ అమ్మ. మేము చిన్నప్పుడు దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళి క్యాన్స్లో వాటర్ తీసుకొని వచ్చేది హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో. కానీ ఇప్పుడు లాస్ట్ టైం అంటే వాళ్ళు వీళ్ళని కాదు, కాళేశ్వరం కానీ ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా కానీ వాటర్ ప్రాబ్లం యాజ్ ఆఫ్ నౌ తగ్గింది చాలా వరకు. మేము చూసిన ప్రాబ్లంకి మాత్రం ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఏంటి అనేది అని అంటే మరి ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్స్ వల్ల ఇంకో 10 years వరకు ప్రాబ్లం లేదని అంటున్నారు. మేబీ ఆఫ్టర్ దట్ ఇంకా చెప్పలేము. అంటే వర్షాలు పడకపోతే ఎక్కడైనా కానీ ప్రాబ్లం, ఎన్ని డ్యామ్స్ కట్టినా కానీ ప్రాబ్లం కాబట్టి వర్షాలు అనేది ఇంపార్టెంట్. విన్నారు కదా, బాచుపల్లిలో స్థానికులు ఏం అభిప్రాయపడ్డారో మనతో షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఏం అభిప్రాయపడుతున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. బై బై.